జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో కళ్ళు చెదిరేటటువంటి ఒక భారీ పోలీస్ ఎన్కౌంటర్ అయితే జరిగింది. కేవలం 4 సంవత్సరాల పసిప్రాయం ఉన్నటువంటి ఒక అమాయక చిన్నారిని అపహరించి ఆ పసిబిడ్డ పైన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 60 ఏళ్ల జిహాదీ విధమైనటువంటి అబ్రార్ గాడు పోలీసు వేటలో అయితే దొరికిపోయినాడు. జూన్ 28వ తేదీ అంటే ఇప్పుడు మొన్న ఆదివారం తెల్లవారుజామున నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల పైన ఆ మరకగాడు దారుణంగా కాల్పులు అయితే జరిపినాడు. చూడండి, అంటే తప్పు చేసింది గాక పోలీసుల మీదనే వీడు కాల్పులు జరిపినాడు. ఎక్కడ? యూపీలో. ఇంకెట్టుంటది? అర్థమైంది కదా మీకు. ఆ సమయంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో నిందితుడి యొక్క 2 కాళ్లకు బుల్లెట్లు అయితే తగిలినాయి. ప్రస్తుతం ఆ నరరూప రాక్షసుడు ఆసుపత్రి బెడ్ పైన కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు కాళ్ళ మీద ఎందుకు కాల్చడము? వాడంత కాదులే, చేసింది తప్పు. పసిబిడ్డ జీవితాన్ని చిదివేసినాడు. పైగా పోలీసుల మీదనే కాల్పులు జరిపినాడు. ఓడి పానంతో ఎన్ని చేస్తాడు? కాళ్ళ మీద ఎందుకు కాల్చడమా? అది ఏమన్నా మళ్ళీ మీకు ఏమైనా కొత్తగా ఏమైనా చదివిపియాలా, కొత్తగా ఏమైనా నేర్పియాలనా? లేకపోతే యోగి గారు మీకు సరిగ్గా గైడ్ లైన్స్ ఇవ్వలేదా? కుక్కను కాల్చాడు, కాల్చిపారు దబ్బాల్సింది ఆడనే. కాళ్ళ మీద కాల్చేది ఏంటంటే నేరం జరిగినటువంటి 24 గంటల్లోనే నిందితుడి ఆట కట్టించినటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసుల వేగాన్ని చూసి సామాన్య జనం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ ఘోరమైన ఘటన జూన్ 25వ తేదీన బుదౌన్ జిల్లాలోని అలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రామంలో మొహరం ఊరేగింపును చూడడానికి వెళ్ళినటువంటి 4 సంవత్సరాల చిన్నారికి అదే గ్రామానికి చెందినటువంటి 60 సంవత్సరాల అబ్రార్ అనేటటువంటి ఒక మరక ముసలోడు మిరపకాయ బజ్జీలు కొనిస్తానని చెప్పేసి నమ్మించి కిడ్నాప్ చేసినాడు. ఆ తర్వాత ఆ పసిపాపను ఎవరూ లేని నిర్మానుష్యమైనటువంటి ఒక జొన్న చేనులోకి తీసుకెళ్లి పాశవికంగా ఒక పశువు కంటే దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఆ చిన్నారిని రక్తసిక్తమైనటువంటి స్థితిలో అక్కడే వదిలేసి పరారైనాడు. కాదులే, 60 ఏళ్ల వయసు అంటే ఈడు బిడ్డలను కానీ ఉంటాడు కదా. నాకు తెలిసి ఈడు కన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా బిడ్డలు కానీ ఉంటారు. మరి ఈడు బిడ్డలు లాంటి వాళ్ళు కదా ఆ బిడ్డ కాదా అంటాలే. వాళ్ళని ఏం చేయాలా? బాగా రోకల బండి ఉంటుంది. దానికి గ్రీసు, ఆంజము, కారము అంతా పూసి గాజుప్పులు వేసి కూరాలెట్టట్లా కొడకలకు. లేకపోతే ఏం చేయ ఇదంతా అది అంత వస్తుంది మతము. కనీసం పాపం అని కూడా లే, కొంచెం అన్న మానత్వం జాలి కూడా లే. పసిబిడ్డ ఎచ్చి బతుకులు చేయడా. ఏం జాతిరా మీ జాతి? జూన్ 26వ తేదీన పొద్దున పాప జొన్న తోటలో అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో దొరకడంతో వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు కన్ఫర్మ్ చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఈ నిందితుడైనటువంటి అబ్రార్ని గుర్తించారు. బుదౌన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత శర్మ తెలిపినటువంటి వివరాల ప్రకారం జూన్ 28వ తేదీ తెల్లవారుజామున సుమారుగా 4 గంటల ప్రాంతంలో ఒక ప్రత్యేక పోలీసు బృందం ఈ నిందితుడైనటువంటి అబ్రార్ గారిని చుట్టుముట్టారు. పోలీసులు పట్టుకోవడానికి పోయినప్పుడు వాడు లొంగిపోవడానికి ఒప్పుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీతో పోలీసులపైకే నేరుగా కాల్పులు అయితే జరిపినాడు. ఈ ఊహించిన దాడిలో పోలీసు అయినటువంటి గౌరవ్ సింగ్ చేతికి బుల్లెట్ అయితే తగిలి ఆయన గాయపడినాడు. నిందితుడు మరింతగా ప్రమాదకరంగా మారడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. అదే నేను చెప్పింది. ఆ జరిపేది ఏదో కాళ్ళకు కాకుండా ఇంకేనా పెట్టుకుంటుంటే ఒక దరిద్రం పోయింది కదా అని. ఈ కాల్పుల్లో నిందితుడి 2 కాళ్ళు కూడా విరిగిపోయి కింద పడిపోయినాడు. పోలీసులు వాడి దగ్గర నుంచి ఒక పిస్టల్ను అలాగే తోటాలను స్వాధీనం చేసుకుని వాడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తీసుకుపోయినారు. పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసునైతే నమోదు చేశారు. అదే కాకుండా పోలీసుల పైన కాల్పులు జరిపినందుకు హత్యాయత్నం కేసు అలాగే అక్రమ ఆయుధాల చట్టం కింద కూడా కేసులు అయితే పెట్టారు. 2019లో పోక్సో చట్టాన్ని మరింతగా కఠినంగా మార్చారు. 12 సంవత్సరాల లోపు చిన్నారుల పైన ఇలాంటి దారుణానికి పాల్పడితే నిందితుడికి కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు, చెప్పాలంటే కేసు తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వీడికి వచ్చేసి 60 ఏళ్ళ వయసు ఉన్నది కదా, అంటే ముస్లిం ఉండకూడదు కదా. ఆ వయసు కూడా ఇక్కడ విషయం కాదు. నేరం ఎంత ఘోరంగా ఉంది అన్నదాన్నే చట్టం చూస్తుంది. అర్థమైందా? వయసు ఎక్కువ ఉండదని చెప్పేసి ఈ శిక్ష అనేది తగ్గిపోదు. ఈ ఘోరమైనటువంటి సంఘటన విన్న ప్రతి ఒక్కరి గుండె కూడా ఆవేదనతో రగిలిపోతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి పాలనలోని నిబద్ధత గురించి. తప్పు చేసిన వాడు ఎంత తోడైనా సరే, ఏ వర్గానికి చెందినోడైనా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని చెప్పేసి ఈ ఘటన మరొకసారి అయితే నిరూపించింది. శాంతి భద్రతల విషయంలో యోగి ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ
రాజీ పడదు. జాతీయవాదులు, మన యోగి ఆదిత్యనాథ్ గారి అభిమానులు ఆశించేది కూడా ఇదే. పసిపాపల పైన కన్నెత్తి చూసేటటువంటి దుర్మార్గులకు ఈ ఎన్కౌంటర్ ఒక బలమైనటువంటి హెచ్చరిక. ఉత్తరప్రదేశ్ లో నేరస్తులకు స్థానం లేదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన అయితే స్పష్టం చేస్తుంది. అది కథ. కానీ ఏంటంటే ఒక డిసప్పాయింట్, కాల్చిపారు దబ్బుంటే కుక్కను లేపేసి ఉంటే ఒక పని అయిపోయిండు. అవునా కదా? సరే, నాకు అనిపించినట్లే మీకు కూడా అనిపించుంటే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.